హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న అప్డేట్ని మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పథకంలో వచ్చే ప్రతి సమస్యను కూడా, ఆ సమస్యకు సంబంధించిన సమాధానాలను కూడా మనం భాస్కర్స్ ఏరియా ఛానల్లో వివిధ వీడియోల ద్వారా మనం ఇంతకుముందు తెలియజేశాం. అందులో మొట్టమొదటి వీడియో 1100 కాల్ సెంటర్ వారి సమాధానాలు మీ ప్రశ్నలకు అనే మొదటి వీడియోకు మీ నుంచి చాలా స్పందన వచ్చింది. అందులో మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటివి అంటే, ఆప్ట్అవుట్ క్లిక్ చేశాక ఎలా, పిఎస్ఎస్ ఇప్పుడు నమోదు చేసుకోవచ్చా అంటే ప్రజా సాధికార సర్వేలో, డిగ్రీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే ఏం చేయాలి, అలాగే దీంట్లోనే మనం రెండో వీడియో కూడా చేయడం జరిగింది. ఆ రెండో వీడియోలో కాల్ సెంటర్ వారి సమాధానాలు మీ ప్రశ్నలకు అనే దాంట్లో లాస్ట్ డేట్ పెంచుతారా, డిగ్రీ డీటెయిల్స్ రావడం లేదు, భృతి వచ్చే 1,00,000 మందిలో నేను ఉన్నానా, బ్యాంక్ ఆధార్ లింక్ ఎప్పుడు అవుతుంది, ఇలాంటి ప్రశ్నలకు మనం కాల్ సెంటర్ వారు అంటే 1100 పీపుల్స్ ఫస్ట్ వారికి కాల్ చేసి మనం సమాధానాల్ని రాబట్టడం జరిగింది. అలాగే ఇంకా వీటితో పాటు చాలామంది ఇంకా డౌట్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి నా సమాధానాల్ని మనం నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు కూడా ఎలాంటి ఏదైనా సమస్య ఉంటే సంబంధించిన వీడియోస్ని చూడడం ద్వారా వాటి యొక్క సమాధానాలను మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ మూడో వీడియోలో ఏమేమి ప్రశ్నలకు సమాధానాలు మీకు అందబోతున్నాయి అంటే, ఇంతకు ముందు జాబ్లో జాయిన్ అయ్యి పిఎఫ్కి రిజిస్టర్ అయ్యింది, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. తర్వాత పెళ్ళి అయిన తర్వాత చాలామంది అత్తారింటి పేరునే ఆధార్ కార్డులో రాయించుకోవడం జరుగుతుంది, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి. తర్వాత కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఒకటి కాకుండా 2-3 అకౌంట్స్ ఉన్నప్పుడు భృతి ఏ అకౌంట్లో పడుతుంది. అలాగే నేను యువనేస్తంకి అప్లై చేశాను, కానీ చాలామందికి ఒక డౌట్ అనేది రైజ్ అవుతుంది, ఇంతకు నేను అప్లై చేశానా లేదా నా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనే వాటికి సమాధానాన్ని మనం ఈ వీడియోలో కాల్ సెంటర్ వారి ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఆ వివరాలని తెలుసుకుందామా. నమస్కారం. ప్రశ్న మంది ఒకటి 00 కాల్ సెంటర్ కి స్వాగతం. నా పేరు శిరీష అండి. చెప్పండి, మీకు ఏ విధంగా సాయం చేయగలను? మేడం, అది యువనేస్తం పథకం ఉంది కదా, దానికి అప్లై చేసుకుంటే ఒకటి జాబ్ దగ్గర ఇంటూ మార్క్స్ చూపిస్తుంది మేడం. మీరు ప్రీవియస్ గా జాబ్ ఏమైనా చేశారా అండి? ఇంతకు ముందు మామూలుగా ఒక చోట ఒక 6 months అట్లా వర్క్ చేశాం మేడం. అప్పుడు దాంట్లో పిఎఫ్ లో రిజిస్టర్ చేశారు. ఓకే. తర్వాత దాన్ని ఏమి ఇంకా చూడలేదు మేడం. ఇంకా అది చూపిస్తున్నట్లుంది. అదేమన్నా చేయొచ్చా మేడం ఇప్పుడు? ఒక నిమిషం సార్. ఎన్నో కాలం అండి మీకు ఇంటూ మార్క్స్ చూపిస్తుంది? కాలం అయితే గుర్తులేదు మేడం. అది జాబ్ చేస్తున్నట్టు చూపిస్తుంది. ఎంప్లాయేనా అండి? ఇప్పుడేం లేదు మేడం, ఇంతకు ముందు చేశాను 6 months అట్లా. ఇదివరకే సార్. ఇప్పుడు మీకు నాట్ ఎంప్లాయిడ్ దగ్గర ఇంటూ మార్క్స్ చూపిస్తుందా అండి? అవును మేడం. ఓకే అండి. మీరు ఇదివరకు జాబ్ చేసామన్నారు కాబట్టి ఇప్పుడు జాబ్ చేయట్లేదు సార్? అవును మేడం, ఇప్పుడు చేయడం లేదు. ఓకే అండి. మీకు అక్కడ మీ ఆఫీస్ లో మీకు రిలీవింగ్ లెటర్ అనేది ఉంటుంది కదండి, రిలీవింగ్ లెటర్ తీసుకున్నారా అండి? తీసుకున్నాం మేడం. ఆ రిలీవింగ్ లెటర్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేయండి సార్. అవునా మేడం? మామూలు డిగ్రీ అనేది క్లిక్ చేసి గ్రీవెన్స్ నమోదు చేయండి. అవునా మేడం? ఓకే మేడం. అది చేస్తే సాల్వ్ అవుతుందా మేడం? అది సాల్వ్ అవడానికి టైం అనేది పడుతుంది సార్. అవునా మేడం? అవునండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. నమస్కారం అండి. ప్రజలే ముందు 1100 కాల్ సెంటర్ కి స్వాగతం. నా పేరు ప్రియాంక. చెప్పండి అండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం, యువనేస్తం పథకంలో అప్లై చేసుకుంటే మేడం, ఓకే అండి, మా సిస్టర్ కు మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఆధార్ దిగేటప్పుడు వాళ్ళ ఇంటి పేరుతో రిజిస్టర్ చేయించాను మేడం ఆధార్ కార్డు.
ఓకే అండి. కానీ మార్క్ లిస్ట్ లో చూస్తే మామూలు మా ఇంటి పేరు ఉంది. ఓకే సార్. ఇప్పుడు దాని నుంచి అది రిజిస్టర్ కావడం లేదు మేడం. అది ఎట్లా మేడం ప్రాసెస్? సార్ క్షమించండి మీకు కలిగిన అసౌకర్యానికి. సార్ ఈ సీఎం యువనేస్తం అనే దాంట్లో లాగిన్ అవ్వాలి అంటే సార్ ఫస్ట్ ఆధార్ కార్డు ఇంపార్టెంట్ అండి. ఆధార్ కార్డు తర్వాత గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్. సార్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆధార్ కార్డు లో కూడా అదే నేమ్ అనేది ఉండాలండి. ఇప్పుడు మ్యారేజ్ అయితే అది ఇంటి పేరు వస్తుంది, వాళ్ళ ఇంటి పేరు వస్తుంది కదా మేడం, అది ఎలా అన్నప్పుడు? హలో మేడం. ఓకే సార్ ఒకసారి ట్రై చేశారా అండి? ఏది మేడం? సార్ ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేశారా అండి? ట్రై చేశాను మేడం, ఓపెన్ అవ్వడం లేదు మేడం అది. ఓకే సార్ అట్లా అయితే కుదరదండి. సార్ తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ లో ఏదైతే నేమ్ ఉండిద్దో ఆధార్ కార్డ్ లో కూడా అదే నేమ్ అయి ఉండాలండి. ప్లస్ మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది సేమ్ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అయి ఉండాలండి. సార్ అట్లా అయితేనే యువనేస్తం అనే స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి. సార్ అర్థమైంది కదా అండి? అంటే ఇప్పుడు ఆధార్ లో చేంజ్ చేయాలి మేడం? అవునండి. ఒకసారి మీరు ఆధార్ కేంద్రంకి వెళ్ళి ఇంటి పేరు అనేది ఒకసారి మార్పించుకోండి. ఓకే మేడం. అది ఎన్ని రోజులు కావచ్చు మేడం? అది ఏమన్నా ఆధార్ సెంటర్ లో చేపిస్తా మేడం? సార్ అప్డేట్ అవడానికి మాక్సిమం ఒక 15 days అలా పడుతుందండి. సార్ మీకు సమయం ఉందండి. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని చెప్పి తీసేశారండి. సో మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఒకసారి అప్లై చేసుకోండి. సార్ మీరు ఎలిజిబుల్ అవుతారండి ఒకసారి అప్లై చేసుకున్నట్లయితే. సరే మేడం. ఇంకొకటి మేడం, మా బ్రదర్ ఉన్నాడు అప్లై మా బ్రదర్ కి ఇంకో ప్రాబ్లం ఉంది మేడం. ఇదే యువనేస్తం దాంట్లోనే అప్లై చేసేటప్పుడు లాస్ట్ లో ఆధార్ బ్యాంక్ లింకప్ కాలేదు అని చూపిస్తుంది మేడం. అది సార్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింకప్ అవ్వాలండి. అట్లా లింకప్ అవ్వకపోతేనే అట్లా చూపిస్తారండి. ఒకసారి మీ బ్యాంక్ కు వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తోటి ఆధార్ లింకప్ చేపించేసుకున్నట్లయితే సరిపోయిద్దండి. మామూలుగా అయితే బ్యాంక్ లో వెళ్తే లింక్ అయ్యింది అంటున్నారు మేడం, ఇక్కడ చూస్తే అది ఇంటూ మార్క్స్ చూపిస్తుంది. సార్ మళ్ళీ ఒకసారి లింక్ చేయించుకోండి, లేదంటే ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయించుకోండి. సార్ అప్డేట్ చేయించుకున్నట్లయితే వస్తుందండి, తెలిసిపోయిద్దండి. లేదంటే ఒకసారి మీ సేవకు వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేయించుకున్నట్లయితే కాదు మేడం, ఇప్పుడు ఒక 2 అకౌంట్లు ఉంటాయి అనుకోండి మేడం, ఒకే పర్సన్ కి 2-3 అకౌంట్లు ఉంటే అప్పుడు ఏ అకౌంట్ లో అమౌంట్ పడుతుంది మేడం? అది సార్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఏ అకౌంట్ తోటి లింకప్ అవుతుందో ఆ ఒక్క అకౌంట్ కి తప్పకుండా పడుతుందండి. అంటే 3 బ్యాంకుల్లో ఆధార్ ఇచ్చింటే మేడం, సార్ 3 బ్యాంకుల్లో ఆధార్ ఇచ్చి లింక్ చేయించింటే అప్పుడు దేంతో పడుతుంది మేడం? అది అట్లా అయితే చెప్పడం కుదరదండి. అవునా మేడం? సార్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఏం అడగదండి. మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ పైనే బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. సో మీకు 3 అకౌంట్స్ ఉంటాయని చెప్తే అంటున్నారు కదండి, ఆ 3లో ఏదో ఒక అకౌంట్ లో పడడం మాత్రం కన్ఫర్మ్ అండి రిజిస్టర్ అయిన తర్వాత. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం యువనేస్తం పథకంకి అప్లై చేశాం మేడం మేము. ఓకే సార్. అంటే మొత్తం అంతా ప్రాసెస్ అయితే అయినట్లే ఉంది, కానీ అది అయిపోయిందో లేదో డౌట్ గా ఉంది కనుక్కోవడం. క్షమించాలి సార్, మీకు కలిగిన సౌకర్యానికి మీకు ఒక ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడి అనేది వచ్చిందా సార్? ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అన్ని గ్రీన్ మార్క్స్ వచ్చినాయి మేడం. దాని తర్వాత అప్లై అని కొట్టింటే ఒక నంబర్ వచ్చింది మేడం. ఓకే సార్. అప్లికేషన్ ఐడి అని వచ్చిందా సార్? వచ్చింది మేడం, అప్లికేషన్ ఐడి అని వచ్చింది. తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మేడం, పర్సనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అట్లా కొన్ని ఎంటర్ చేసినాం మేడం. ప్రొఫైల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, ట్రైనింగ్ అటెండ్ అనేవి వచ్చాయి సార్? అట్లా వచ్చాయి మేడం, అవి ఎంటర్ చేసాం. కొన్ని అన్ని అటెండ్ చేశారా సార్? ఎంటర్ చేశారా సార్? అది అన్ని ఎంటర్ చేయాలి మేడం. ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ చేయలేదు, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి, ఓన్లీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తోటి అప్డేట్ చేసాము. ఎడ్యుకేషన్ లో ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అప్లై చేయాలి సార్, ఎంటర్ చేయాలి. అంటే అవన్నీ కంప్లీట్ చేయాలి మేడం, మొత్తం ఆ ఆప్షన్స్ అన్ని. అవును సార్, అవును సార్. అవునా మేడం? ఓకే సార్. ఆప్ట్ అవుట్ అనేది మాత్రం క్లిక్ చేయొద్దు సార్. ఆప్ట్ అవుట్ అనేది మీకు స్కీమ్ వద్ద అనుకుంటేనే ఆప్ట్ అవుట్ ని క్లిక్ చేయాలి సార్. అది లాస్ట్ లో ఉంది మేడం. అవును మేడం.
ఓకే సార్, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? కాదు మేడం, ఇప్పుడు అది నాది అప్లై అయిపోయినట్టు నేను అవన్నీ ఫిల్ చేస్తే అయిపోయినట్ల మేడం? అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సార్, అయిపోతుంది సార్. అవునా మేడం? సరే మేడం. అంటే అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తేనే నేను అప్లై చేసినట్టు మేడం? నంబర్ ఒకటి వస్తే అప్లై అయినట్టు కదా? నెంబర్ ఆల్రెడీ వచ్చేసింది కదా సార్, అప్లికేషన్ ఐడి అనేది. వచ్చింది మేడం. ఓకే సార్. అంటే నంబర్ జనరేట్ అయితే అప్లై అయినట్టే కదా మేడం అది? అయింది సార్, ఫర్దర్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వాలి సార్. అవునా మేడం? కాదు మేడం, మీకు అప్లై చేసినందుకు మాకేమైనా మెసేజ్ వస్తుందా మీరు అప్లై చేసినారు అని? అప్లికేషన్ ఐడి నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ సింక్ అండ్ మొబైల్ నెంబర్ కి వస్తుంది సార్. మొబైల్ నంబర్ కి అప్లికేషన్ ఐడి వస్తుందా మేడం? అవును సార్. దాంతో పాటు మీరు ఎలిజిబుల్ అని అట్లా ఏమన్నా వస్తుందా మెసేజ్ అని? అవును సార్, ఎలిజిబుల్ అని మీకు అప్లికేషన్ ఐడి వస్తుంది దాంట్లో మెసేజ్. అవునా? ఓకే సార్. రాలేదా సార్? ఆ మెసేజ్ ఏం రాలే మేడం, అందుకు. వస్తుంది సార్ మెసేజ్ అనేది. మీరు అప్లై సార్ ముఖ్యమంత్రి యువనేస్తం అని క్లిక్ చేసిన తర్వాత మీకు పాపప్ లాగా వచ్చింది కదా సార్, అప్లికేషన్ ఐడి అని. అలా అవును మేడం. అప్లికేషన్ ఐడి తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్ కి కానీ ఈమెయిల్ ఐడికి ఇచ్చారా సార్? అక్కడ కాంటాక్ట్ వెరిఫికేషన్ దగ్గర ఇచ్చాం మేడం. అక్కడ మీ యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చారా సార్? అవును మేడం. ఆ యొక్క మొబైల్ నెంబర్ కి నెంబర్ అనేది వస్తుంది సార్, అప్లికేషన్ ఐడి అనేది. ఆల్రెడీ మీరు మామూలుగా లాగిన్ అయిన పోర్టల్ లో లాగిన్ అయి చూసుకున్న అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ అయితే. ఇప్పుడు ఉంది మేడం, నంబర్ ఏముంది పైన. ఓకే సార్, ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సార్. అవునా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రొఫైల్ రివ్యూ వస్తే మీకు సక్సెస్ అయిపోయినట్టు సార్, అక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. అవునా? ప్రొఫైల్ ఓపెన్ అయిందంటే అయిపోయినట్టే కదా మేడం? ప్రొఫైల్ రివ్యూ కూడా చూడాలి సార్. ప్రొఫైల్ రివ్యూలో మీ యొక్క ప్రొఫైల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, పర్సనల్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సార్. తర్వాత మీకు అయిపోయినట్టే సార్, లాగౌట్ చేసుకోవచ్చు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? ఇప్పుడు అది లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో మేము లాగిన్ కావాలంటే కావచ్చా మేడం? అవచ్చు సార్, మళ్ళీ నార్మల్ గానే లాగిన్ లోకి వెళ్ళి ఆధార్ నెంబర్, మీ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి సార్. అవునా మేడం? ఓకే ఓకే. అవును సార్. ఓకే, ధన్యవాదాలు సార్. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? ఇంకా అంతేలేండి మేడం. ఓకే సార్, మీకు సంబంధించిన ప్రభుత్వపరమైన సమస్యలు ఉన్నట్లయితే అర్జీ పెట్టుకోవాలంటే మీ మొబైల్ లోనే పీపుల్ ఫస్ట్ యాప్ అనేది ఉంటుంది సార్, ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే సార్. భవిష్యత్తులో మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వపరమైన సమస్యలు ఉన్నట్లయితే ప్రజల ముందు 1-0 కాల్ సెంటర్ కి మీ యొక్క ఆధార్ నెంబర్ తో కాల్ చేయండి సార్. ఓకే సార్, ప్రజల ముందు 1-0 కాల్ సెంటర్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు.